పల్లీల పట్టి ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 250 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను. బెల్లం 200 గ్రామ్స్ తీసుకున్నాను. కావాలంటే బెల్లం కూడా 250 గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు. బెల్లాన్ని ఇలా తరిగి ఉంచుకోవాలి. నేనైతే ఈ కుంజల్ బెల్లంని వాడాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి కొంచెం వేడయిన తర్వాత అందులోకి పల్లీలు వేయాలి. స్టవ్ మీడియంలోనే పెట్టుకొని పల్లీలు వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించుతూ ఉండాలి. పల్లీల నుంచి పొట్టు లూజ్ అవ్వాలి. అప్పుడు పొట్టు ఈజీగా పోతుంది. మరీ మాడనివ్వద్దు. ఇలా వేయించుకొని ఈ వేగిన పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెతోని ఈ పల్లీలని నలపాలి పొట్టు ఊడిపోవడానికి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయిన తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న బెల్లాన్ని గిన్నెలో వేయాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా సిమ్లోని బెల్లాన్ని కరిగించుకోవాలి. వాటర్ వేస్తే మళ్ళీ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలానే వేసుకోవాలి. కలుపుతూ ఉంటే బెల్లం కరుగుతూ ఉంటుంది. గడ్డలుగా లేకుండా బెల్లం కరిగిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇప్పుడు బెల్లం పాకాన్ని ముదురు పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా ముదురు పాకం వచ్చిందాక ఉడికించాలి. ఇలా ముదురు పాకం వచ్చాక వేయించుకున్న పల్లీలని ఇందులో వేసేయాలి. ఇప్పుడు సిమ్లోనే ఈ పల్లీలు కూడా పాకంలో కొంచెం ఉడకాలి. ఒక గిన్నెకి నెయ్యి రాసి ఈ ఉడికించిన దాన్ని ప్లేట్ పైన పెట్టాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక చాకుతోని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న బిళ్ళలుగా తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. చల్లగా అయిపోయిందంటే మళ్ళీ కట్ చేసుకోవడానికి వీలుండదు. సో ఇలా కట్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. మొత్తం చల్లారే వరకు కొంచెం పక్కకు పెట్టుకోవాలి. ఈ పల్లీల పట్టి తింటే బాడీకి మంచిది. బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది బాడీలో. చల్లగా అయిన తర్వాత ఇలాగా బిళ్ళల్లాగా వస్తాయి. తినడానికి ఈజీగా ఉంటుంది. అంతే.